ఆగస్టు 22, 23, 24 తారీఖులలో వృశ్చిక రాశి వారు ఇద్దరు ద్రోహుల వల్ల మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృశ్చిక రాశి వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 6302672110. ముఖము లేదా చేయి చూసి జ్యోతిష్యం జాతకం చెప్పబడును. గురూజీ విజయరాజు గారు. స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపకశక్తి తగ్గటం, రాజకీయం, పెళ్లి, ప్రేమ, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణ దోషం, అలానే భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. అన్ని సమస్యలు 100% తీర్చబడును. వీరి యొక్క ప్రత్యేకత, గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా? ఇంట్లో కానీ, స్థలాల్లో కానీ, పొలాలలో కానీ గుప్త నిధులు ఉంటే ఎక్కడ ఉన్నా సరే గురువుగారు పూజలు పెట్టి లిఫ్టింగ్ ద్వారా చేయబడును. అలానే నమ్మకంతో కాల్ చేయండి. ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. ఇప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక వృశ్చిక రాశివారు ఏ ఇద్దరు ద్రోహుల వల్ల మీకు ఏం జరుగుతుంది, అసలు గోచార ఫలితం ఎలా ఉంది, అలానే శుభ మరియు అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక వృశ్చిక రాశి వారు ఇద్దరు ద్రోహులు అంటే ఇద్దరు వ్యక్తులు మీకు ద్రోహుల్లాగా కనిపించకపోవచ్చు. ఎందుకంటే ద్రోహం చేసే వ్యక్తులు ఎప్పుడూ కూడా తమ ఫేస్కి మాస్క్ను వేసుకొని తిరుగుతారు. అంటే వారు చూడటానికి మీకు మంచిగా నవ్వుతూ స్మైల్ ఫేస్తో కనిపిస్తారు. కానీ వారి ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే మీరు ఎదగటం, మీరు నవ్వుతూ ఉండటం, మీ దాంపత్య జీవితం బాగుండటం, మీరు కుటుంబంతో సంతోషంగా సరదాగా కలిసి ఉండటం అనేది వారికి నచ్చదన్నమాట. వారు ఎవరి రూపంలోనే ఉండరు. మన చుట్టాల రూపంలో, అంటే మన ఇంట్లో వ్యక్తుల రూపంలో, ముఖ్యంగా పెళ్ళైనటువంటి స్త్రీలకైతే వారి యొక్క ఆడపడుచు రూపంలో, కొంతమందికి వారి అత్త రూపంలో, కొంతమందికి వారి యొక్క హస్బెండ్ రూపంలో. అందరికీ అని మనం చెప్పకూడదు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో మంచి ఎంత ఉందో చెడు అంతే ఉంటుంది. కాబట్టి మంచిగా చూసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కష్టపెట్టే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. కాబట్టి ఇలా ఎవరినైతే కష్టపెడుతూ ఉన్నారో అలాంటి వ్యక్తులకి మాత్రం వర్తిస్తుందన్నమాట ఈ వీడియో. ఇక కొంతమంది ఉంటారు తమ అత్త రూపంలో కావచ్చు, ఆడపడుచు రూపంలో కావచ్చు తనని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కనీస జ్ఞానం కూడా ఉండదు. అంటే ఆ ప్లేస్లో, ఆ స్థానంలో మనమే ఉంటే ఎలా ఉంటుంది, ఆ స్థానంలో మనం ఉండి అదే మాట మనల్ని అంటే ఎంత నొచ్చుకుంటుంది అని కాస్త కూడా ఆలోచించారన్నమాట. ఏంటో వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే పాపం అంటారు. కానీ ఎదుటి వ్యక్తులు తెలియక తప్పు చేసినా అంటే కనీసం కూడా అంటే ఇప్పుడు ఎవరైతే ఈ వృశ్చిక రాశి వారు ఉన్నారో వారు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే వారు చేసిందేమో మహాపాపం అంటారు. అదే వారే ఆ పాపం చేస్తే మాత్రం అది ఏదో అలా జరిగిపోయింది అన్నట్లుగా లైట్ తీసుకుంటారు. అంటే ఎదుటి వ్యక్తులకు ఒక న్యాయం, వారికి ఒక న్యాయం. ఏదైనా కష్టం ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, వీరన్ని పాపాలే చేస్తారు. అందుకే వీరికి కష్టం వచ్చింది, మంచిగైంది అంటూ నవ్వుతారు. మరి అదే కష్టం వారికి వస్తే కష్టాలన్నీ మంచి వాళ్ళకే వచ్చాయని అంటూ ఉంటారన్నమాట. అంటే వారికి ఒక న్యాయం, మందికి ఇంకొక న్యాయం అన్నట్లుగా చూస్తారు. కానీ దైవం మాత్రం ఎవరినైతే అంటే దైవం మాత్రం ఎవ్వరికీ అన్యాయం చేయదు. కాస్త ఆలస్యమైనా సరే కానీ న్యాయమే చేస్తుందన్నమాట. దైవం ఎప్పుడూ కూడా ఎవ్వరికీ అన్యాయం చేయదు. కాబట్టి కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ తప్పకుండా దైవం న్యాయమే చేస్తుంది. కాబట్టి మీ జీవితంలో కూడా సమస్యలు, కష్టాలు తొలగిపోయి ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖశాంతులతో ఉండాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు ఇష్టదేవత ఆరాధన చేయండి. ఇద్దరు మీకు అంటే ద్రోహులు ఎలా ఉంటారంటే వారు మళ్ళీ ఏమీ తెలియనట్టే అందరి ముందు మిమ్మల్ని బాగానే చూసుకున్నట్టే యాక్టింగ్ చేస్తారు. కానీ లోపల మాత్రం మిమ్మల్ని ఏదో ఒక రకంగా హింసిస్తూ, టార్చర్ పెడుతూ, బాధ పెడుతూ ఉంటారన్నమాట. అలాంటి వ్యక్తులు మీ చుట్టూరే ఉన్నారు. ఎక్కడో లేరు, మీ చుట్టూరే ఉన్నారు.
ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాల విషయానికి వస్తే వీరికి గురువు అనుకూలంగా ఉన్నారు. కాస్త కష్టపడితే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇష్టదేవత ఆరాధన చాలా బాగా, అంటే ఇష్టదేవుణ్ణి ఆరాధించటం వల్ల ఇంకా మీకు చాలా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారు తెలుసుకున్నారు కదా, మీ జీవితం ఎలా ఉండబోతుంది ఏంటి అనేటటువంటి అంశాలను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని